రాయదుర్గం పట్టణంలోని ఎంసీఏ లేఅవుట్లో తాగునీరు, వీధి లైట్ల కోసం స్థానికులు రోడ్డెక్కారు. మంగళవారం ఉదయం సుమారు అరగంట పాటు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. అధికారులు వెంటనే రావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాసేపటికి మున్సిపల్ ఏఈ సిఐ జయనాయక్ అక్కడికి చేరుకొని స్థానికులతో చర్చించారు. 15 రోజుల్లో వీధి లైట్లు వేస్తామని, తాత్కాలికంగా వాటర్ ట్యాంకులు పంపుతామని వారికి హామీ ఇచ్చారు. అయితే శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఎంసీఏ లేఅవుట్ మాకు ఇక్కడ తాగడానికి మంచినీరు సరఫరా లేదు, వీధి లైట్లు లేవు, రాత్రిపూట కల్డీలు అన్నీ వస్తున్నాయి. మేము ఎన్నోసార్లు ప్రభుత్వంకి ఫిర్యాదు చేసినా కూడా మా బాధలు ఏం పట్టించుకోవడం లేదు సార్. మేము లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు రాయల్ కాలేజ్కి వచ్చినప్పుడు కూడా అర్జీ ఇచ్చాం సార్. ఇచ్చినా కూడా మా బాధలు ఏమి ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి మాకు తాగునీటి సరఫరాను, వీధి లైట్లు సరఫరా కల్పించండి సార్. లక్ష్మీదేవి. తాగునీటి సరఫరా లేదు, మాకి వీధి లైట్లు లేదు, పాములన్నీ బయటకు వస్తాయి. మేము 8-9 గంటల పైన బయటికి రావాలన్నా కూడా భయం అవుతుంది. మీరే ఇంట్లో లైట్లు వేసుకొని బాగుంటారు. మా కష్టం వచ్చి చూస్తే మీకు తెలుస్తుంది. ఎన్నిసార్లు వచ్చినా మున్సిపల్ ఆఫీసు, తాలూకా ఆఫీస్కి వచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకునే మానవుడు లేడు. వస్తే అడిగితే వస్తాము, రేపు వేస్తాం, ఈరోజు చేస్తామంటారు. ఎప్పుడైనా ఎమ్మెల్యేలు వచ్చి నిలబెట్టి మేము ఇక్కడ రోడ్లో అడిగినా కూడా అదే మాట చెప్తారు, చేపిస్తాం ఈ నెల, ముందు నెల అంటారు. కాబట్టి అక్కడ